హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి ఉండలండి. మంచి హెల్తీ రెసిపీ కూడా. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయిన ఇలా కొబ్బరి ఉండలు చేసేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. తర్వాత పావు కప్పు వాటర్ వేసాను. 1/4 వాటర్ అండి. ఇప్పుడైతే మనకి బెల్లం కరిగిపోవాలండి. సిమ్లో పెట్టి బెల్లాన్ని అయితే కరిగించాలి. బెల్లం కరిగిపోయాక చూపిస్తానండి. మొత్తం కూడా మనకి మెల్ట్ అయిపోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బెల్లం బాగా కరిగిపోయిందండి. దీనికి పాకం ఏమీ అవసరం ఉండదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని అయితే మనం ఇలా ఫిల్టర్ చేయాలండి. అప్పుడు ఏదైనా డస్ట్ ఉంటే సెపరేట్ అయిపోతుంది. ఇలా ప్యూర్ బెల్లం వాటర్ అయితే మనకి రెడీ అయిపోతుందండి. తర్వాత ప్యాన్ పెట్టానండి. అందులోకి 2 కప్పులు కొబ్బరి తురుము అయితే వేసాను. 2 కప్పులు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అండి. స్వీట్ అయితే ఇలా కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ని ఇష్టపడే వాళ్ళు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. తక్కువ ఇష్టపడే వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కొబ్బరి తురుముని వేయించాలండి. లైట్గా దోరగా ఫ్రై చేయాలి. కొబ్బరికాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటే మనకి కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాను. బెల్లం ఏ కప్పుతో తీసుకుంటామో కొబ్బరి కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. అప్పుడే మనకి కొలతలు పర్ఫెక్ట్గా వస్తాయి. కొబ్బరి ఉండలు కూడా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడైతే మనకి కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న బెల్లం వాటర్ అయితే వేసేయాలి. వేసేసి దీన్ని అయితే దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేయాలండి. ఈ బెల్లాన్ని అంతా కూడా కొబ్బరి బాగా అబ్జర్వ్ చేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు కూడా మగ్గించాలి. తొందరగానే రెడీ అయిపోతుందండి. కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కూడా ఉడికించాలండి. మీలో ఎంతమందికి కొబ్బరి ఉండలు అంటే ఇష్టమో కామెంట్స్లో కూడా తెలియచేయండి. దీన్ని కొబ్బరి లడ్డు అని కూడా అనొచ్చు, కొబ్బరి ఉండలు అని కూడా అనొచ్చండి. ఇది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. కొబ్బరి బెల్లంతో చేస్తాం కదా. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చుతుందండి. కొంతమందికి అయితే లంచ్ చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. ఇలా కొబ్బరి ఉండలు కట్టి ఇంట్లో చేసి పెట్టుకుంటే లంచ్ చేసిన వెంటనే ఒకటి తీసుకుని తినొచ్చండి. ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. బెల్లంతో చేసాం కాబట్టి టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేయాలండి. ఇంకొంచెం దగ్గరికి రావాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇది అయిపోయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే చిన్నది తీసుకొని ఇలాగ ఉండవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలండి. ఇలా ఉండేలాగా ఫామ్ అవుతే మనకి లడ్డూలా వస్తే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాను. ఉండ అవుతుందా లేదా అని చెక్ చేసినప్పుడు కాలుతుందండి. చేతిని తడి చేసుకొని అప్పుడు చెక్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి పెట్టి ఇలాగ స్ప్రెడ్ చేసానండి. తొందరగా చల్లారుతుందని. ఇదైతే కూల్ అవ్వాలి మనకి. అంటే గోరువెచ్చగా ఉండాలండి. మరి మొత్తంగా చల్లారిపోతే లడ్డు అనేది చుట్టుకోదు. అలా మరి వేడిగా ఉంటే లడ్డు చేయలేం కదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసానండి. ఇప్పుడు గోరువెచ్చగా అయ్యాక కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుని ఇలా రౌండ్గా కొబ్బరి లడ్డూలు అయితే చుట్టుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా లడ్డూలు అయితే తయారు చేసుకోవాలి. ఇది చల్లారిపోతే డ్రైగా అయిపోతుందండి, లడ్డూలు రావు. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని లడ్డూలు కూడా తయారు చేసుకోవాలండి. మీరు కావాలంటే ఇందులో ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ వేయలేదండి. మా ఇంట్లో అయితే ఇలాచీని అంతగా ఇష్టపడరు, ఆ ఫ్లేవర్ని. అందుకే నేనైతే వేయలేదు. చూసారా ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలాగే అన్ని లడ్డూలు కూడా చుట్టుకోవాలి. నేనైతే అన్నీ కూడా తయారు చేసేసానండి. వీటిని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 5 to 7 డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ కొబ్బరి లడ్డు వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నాకైతే 2 కప్పుల కొబ్బరి తురుముకి అయితే ఇన్ని కొబ్బరి లడ్డూలు అయితే వచ్చాయండి. మొత్తం నేను చేసినవన్నీ కూడా ఇవే. మనం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చండి. చిన్న సైజు కావాలంటే చిన్న సైజులో చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేసానండి. పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది.
మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.